రిజర్వేషన్స్ అనే అంశం ఢిల్లీ జంతర్ మంతర్లో కాక్రోచెస్ చేసినటువంటి ఉద్యమం తర్వాత బాగా వినిపిస్తూ ఉన్నది. అసలు ఏంది దీని కథ ఏంది, నిజంగా రిజర్వేషన్లు తీసేయాలి, రిజర్వేషన్స్ హటావు అని చెప్పి ఒక ఉద్యమాన్ని మళ్ళీ పుట్టుకొస్తున్నది అని చెప్పి కూడా వినపడతా ఉన్నది. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు రాహుల్ అన్న ఉన్నారు. అన్న, ఎట్లా చూస్తారు నిజంగా జంతర్ మంతర్లో జరిగినటువంటి ఏదైతే ఉద్యమం ఉన్నదో దాని తర్వాత వెంటనే వినిపించడానికి ఫస్ట్ కారణం ఏంది, ఇది ఎట్లా చూడొచ్చు? జంతర్ మంతర్లో జరిగిన ఉద్యమం అనేది అది విద్యార్థి సమస్యల పైన జరిగిన ఉద్యమం. అంటే విద్యార్థులు భారతదేశంలో ఈ 10 సంవత్సరాలు 15 సంవత్సరాల కాలంలో భారతదేశంలో ఎటువంటి పరిస్థితులు నెలకొన్నాయి, విద్యా వ్యవస్థ కానీ భారతదేశం యొక్క రాజకీయ పరిస్థితులు ఏ విధంగా మారుతున్నాయి అనే దాని మీద ఒక అంచనాకు వచ్చారు. పార్టీలలో ఏ పార్టీ అయినా భారతదేశం యొక్క విద్యార్థులు అయితేంది యువకుల యొక్క భవిష్యత్తును నాశనం చేసే విధంగా అవకాశాలు లేకుండా చేస్తున్నారనే ఒక అవగాహనకు వచ్చారు. కాబట్టి అంటే ఆ కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమాన్ని నడిపింది ఒక దళిత వ్యక్తి అని చెప్పి తెలుసుకున్నప్పటి నుంచి, అతను ఒక అంబేద్కర్ రైట్ అని తెలుసుకున్నప్పటి నుంచి ఇప్పటికీ దళితులు మళ్ళీ బహుజనులు ఎవరైతే మళ్ళీ తెలివివంతులు అవుతారో, చైతన్యం అయితే మా పార్టీల యొక్క మా అగ్రవర్ణాల పార్టీలు అయితే ఉంది, మనవాద పార్టీలు అయితే ఉంది, వాటి మనుగడ కష్టమవుతుంది అనే ఉద్దేశంతో రిజర్వేషన్స్ లేకుండా చేయాలి, రిజర్వేషన్స్ వద్దు అని చెప్పి తీసుకొస్తున్నారు. రిజర్వేషన్స్ లేకపోవడం వల్ల ఇప్పుడున్న ఎందుకంటే ఈ దేశంలోనే విద్యా వ్యవస్థ ప్రైవేటీకరణ అయిపోయింది, వైద్యం ప్రైవేటీకరణ అయిపోయింది. ఈ విద్యా వ్యవస్థ ప్రైవేటీకరణ అయిపోవడం వల్ల ఎందుకంటే భారతదేశంలో అభివృద్ధి లేదు, ఈ సామాన్య ప్రజలకు కనీస అవకాశాలు కల్పించలేని స్థితిలో భారతదేశం ఉన్నది. కాబట్టి విద్య ఎవరైతే చదువుకోరో, ఎవరైతే చైతన్యం గారో వాళ్ళు బానిసత్వంలో మిగిలిపోతారు, ఎవరైతే చదువుకుంటారో విద్యా చేతులకు అందుతుందో వాళ్ళు చైతన్యం అయితే మా మనుగడకు ఇబ్బంది కలుగుతుంది అనే ఉద్దేశంతో రిజర్వేషన్ లేకుండా చేయాలని ఒక మూమెంట్ని తీసుకొచ్చారు. కానీ ఎప్పుడైనా కానీ ఒక ప్రజాస్వామిక ఉద్యమానికి యాంటీగా ఏ ఉద్యమం వచ్చినా కూడా నిలబడదు, అది గుర్తుంచుకోవాలి. అంటే దీనికి కౌంటర్గా వచ్చింది అనుకోవచ్చా ఈ రిజర్వేషన్స్ అనేది కౌంటర్గా వచ్చింది. ఎప్పుడైతే మళ్ళీ ఈ దళితులు బహుజనులు అందరూ కలిస్తే రాజకీయ చైతన్యానికి పోతారో, రాజకీయ చైతన్యం కలిగి రాజ్యాధికారం వైపు అడుగులేస్తే మాలాంటి వాళ్ళ పరిస్థితులు ఆగమ్య గోచరం అయితే అనే ఉద్దేశంతో అది చేసిందే తప్ప రిజర్వేషన్లు తీసేయమని మాకు కూడా ఇప్పుడు రిజర్వేషన్లు అవసరం లేదు. మాకు రిజర్వేషన్లు అవసరం లేదు. దేశంలో ఉన్న సంపదను, దేశంలో ఉన్న అవకాశాలను, దేశంలో ఉన్న విద్యా వ్యవస్థను, దేశంలో ఉన్న బ్యాంకింగ్ వ్యవస్థను, దేశంలో ఉన్న భూములను, దేశంలో ఉన్న సంపదను మొత్తం నేషనలైజ్ అంటే జాతీయం చేసి అందరికీ సమాన హక్కులు కల్పించి అందరికీ సమానంగా పంచుదాం. ఎవరి జనాభా ఎంత ఉంటే వాళ్ళకు ఆ జనాభా ప్రకారం పంచుదాం. అందరికీ సమాన అవకాశం కల్పించిన తర్వాత రిజర్వేషన్ లేక అవసరం లేదు. ఎవ్వరికి ప్రతి ఒక్కరికి అంటే దేశంలో భారతదేశంలో పుట్టిన ప్రతి పౌరునికి ఈ భారతదేశ సంపద అనేది ఈక్వల్గా 100 కోట్లు ఉంటే 100 కోట్ల మందికి, 150 కోట్ల మంది అయితే 150 కోట్ల మందికి ఎంత వచ్చినా అంత సరి సమానంగా పంచితే ఎవరికి రిజర్వేషన్లు అవసరం లేదు, తారతమ్యాలు అవసరం లేదు. ప్రజెంట్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యా వ్యవస్థలో కావచ్చు, రాజకీయ వ్యవస్థలో కావచ్చు, రిజర్వేషన్స్ నిజంగా పర్టికులర్గా అమలు చేస్తూ ఉన్నాయి అంటే పర్ఫెక్ట్గా. ఇప్పుడు ఒక విషయం మళ్ళీ ఒకసారి చెప్తున్నా, దేశంలో ఉన్న విద్యా వ్యవస్థ మన తెలంగాణ రాష్ట్రంలో చూసుకుందాం. విద్యా వ్యవస్థ ఎవరి చేతుల్లో ఉన్నది? రెడ్ల చేతులు, రావుల చేతులలోనే ఉన్నాయి. మొత్తం 90% ఎడ్యుకేషనలిస్టులు మొత్తం రెడ్డి, రావుస్ అంటే ఒక హయ్యర్ కమ్యూనిటీకి సంబంధించిన భూస్వాములు, డబ్బులు ఉన్నోళ్ళు తప్ప ఎవరు కాదు. రాజకీయ నాయకుల చేతుల్లో ఉన్నారు. రాజకీయ నాయకులు ఏం చేస్తారండి? సామాన్య ప్రజలకు అవకాశాలు కల్పిస్తారా? సామాన్య ప్రజల బాగు గురించి ఎప్పుడన్నా మాట్లాడతారా? మాట్లాడరు. అందుకనే ఏమవుతుంది, విద్యా వ్యవస్థలో ఇప్పుడు ఈ డీమ్డ్ యూనివర్సిటీస్, ప్రైవేట్ యూనివర్సిటీస్ తీసుకొచ్చేందుకు 1956 ఈ యూనివర్సిటీ చట్టం ప్రకారం ఏవైతే ప్రభుత్వం నుంచి సంపద తీసుకోవో, ఎటువంటి డబ్బులు తీసుకోవో వాటికి స్వయం ప్రతిపత్తి కలిగిందని ఒక చెప్పింది సెక్షన్ 3 ప్రకారం. అంటే ఏమన్నట్టు, గవర్నమెంట్ నుంచి ఎటువంటి సహాయం తీసుకోకపోతే వాడిని అందులో ఉండే ప్రతిదీ వాని ఇష్టం ఉన్నట్టు పెట్టుకోవచ్చు. అంటే ఏంది, వాడు ఎటువంటి కండిషన్స్ అయినా పెట్టుకోవచ్చు. డబ్బులు వాడే పెట్టుకుంటాడు, ఎగ్జామ్స్ వాడే పెట్టుకుంటాడు, ప్రతిదీ అడ్మిషన్ల కాంచెల్లి, ఫ్యాకల్టీ కాంచెల్లి, ఎగ్జామ్స్ కాంచెల్లి ప్రతిదీ వాని చేతుల్లో ఉంటుంది. దానివల్ల ఎవరికి నష్టం? ఎవరికి? సామాన్య ప్రజలకు నష్టం. ఫీజు మీద కంట్రోల్ లేకపోతే ఫీజు నియంత్రణ జరగదు. ఫీజు నియంత్రణ లేనప్పుడు సామాన్య ప్రజలు, నాలాంటి బడుగు బలిగిన వర్గాలు ఊళ్ళలో నుంచి, పల్లెల నుంచి పట్టణాలకు వచ్చి ఆర్థిక స్తోమత లేకపోయినా ఏదో రకంగా చదువుకునే పరిస్థితి ఉంటుందా అప్పుడు? అందుకే ఎప్పుడైనా కానీ గవర్నమెంట్ వ్యవస్థలు బతుకున్నంతకాలం సామాన్య ప్రజలకు అవకాశాలు అందుతాయి. ఎప్పుడైతే ప్రైవేట్ వ్యక్తుల చేతికి గవర్నమెంట్ వ్యవస్థలు పోతాయో, లేకపోతే గవర్నమెంట్ వ్యవస్థలో ఉండాల్సిన విద్య, వైద్యం అనేది ప్రైవేట్ వ్యక్తుల చేతిలో పోయిందంటే ఆటోమేటిక్గా
గవర్నమెంట్ వ్యవస్థ కుంటుపడిపోతుంది. గవర్నమెంట్ వ్యవస్థ కుంటుపడడానికి ముఖ్య కారకుడు రాజకీయ నాయకుడే ఉంటాడు. ఎందుకంటే ప్రతి రాజకీయ నాయకుడు విద్య మరియు ఆరోగ్యం ఈ రెండు వాటిలలో బిజినెస్లు ఉంటాయి. వానికి ఎవ్వరికి వేరేటోనికి ఎవ్వరికి ఉంటాయి. వానికి అనుబంధంగా ఉన్న వాళ్ళకు విద్య ఒక వ్యాపారం అయింది, వైద్యం ఒక వ్యాపారం అయింది. ఈ రెండు సామాన్య ప్రజలకు నెత్తికి మించిన భారం. చదువు ఫీజులు లక్షలలో కట్టలేడు. కాయ కష్టం చేసుకునే బతికే మనలాంటి వాళ్ళకు అన్ఎక్స్పెక్టెడ్గా ఒక పెద్ద రోగం వస్తే ఇప్పుడు కార్పొరేట్ హాస్పిటల్ పోతే లక్షల కొద్దీ, మనం మొన్న కరోనా వచ్చింది ఒక ఎగ్జాంపుల్, ఒక్కొక్కడు 40 లక్షలు 50 లక్షలు 60 లక్షలు 70 లక్షల బిల్లులు కొట్టేసిన సంఘటనలు మనం చూసినాం. కనీసం మనం సంవత్సరం మొత్తం కష్టపడి వ్యవసాయం చేస్తేనే ఒక పంటకు 50,000 రూపాయలు మిగిలిన పరిస్థితి మనది. చదువులేడు వెళ్తాయి, తిండేడు వెళ్తుంది, ఏడుంటాయి, ఇవన్నీ ఏడుంటాయి, బట్ట పొట్ట ఏడెళ్తాయి. అంటే వైద్యాన్ని కార్పొరేట్ చేసిరు, విద్యను ప్రైవేటైజేషన్ చేసిన తర్వాత సామాన్య ప్రజలు దేశంలో ఏ విధంగా మనుగడ సాధిస్తారు? ఇప్పటికైనా మనందరం చేయాల్సిన పని ఏంటంటే ఎప్పుడైనా గవర్నమెంట్ వ్యవస్థలను కాపాడుకోగలుగుతాయి. గవర్నమెంట్ వ్యవస్థలు కాపాడగలిగితే వాటికి మనం క్వశ్చన్ అంటే వాళ్ళు ఏం చేస్తారు, మనకు మనం క్వశ్చన్ చేయడానికి ఒక అవకాశం ఉంటుంది. జవాబుదారీతనం అంటాం కదా, జవాబుదారీతనం వాళ్ళు గవర్నమెంట్ సంస్థలు మనకు ఉంటాయి. గవర్నమెంట్ వ్యవస్థను మనం ఎప్పుడైనా అందుకే ఇప్పుడు ఏం చేస్తున్నారు రాజకీయ నాయకులు, ప్రైవేటీకరణ అంశాన్ని ముందుకు తీసుకొస్తున్నారు. ఇవరిదాకానే మా ప్రొఫెసర్ కొండన్న చెప్పిండు, దాదాపు 90% విద్యా వ్యవస్థ మొత్తం ప్రైవేట్ వ్యక్తుల చేతులలో ఉంది. అంటే ఇప్పుడున్న గవర్నమెంట్ స్కూల్స్ని కూడా ప్రజెంట్ మన రాష్ట్రం పరిస్థితి చూస్తే ఒక 24,000 స్కూళ్ళు మొత్తం కూడా మూసేసి ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళు కడతాయి, ఒక్కొక్క టీచర్ ఉన్న స్కూళ్ళన్నీ కూడా మూసేస్తా, తర్వాత అందరిని ఒక దాంట్లోకి చేరుస్తా అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. సాధ్యమయ్యేదైనా అసలు దీని మీద మీ స్పందన ఏంటంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అని చెప్తా ఉన్నాడు కదా, ఒకప్పుడు గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుకున్న స్టాండర్డ్స్ డిఫరెంట్. నేను ఒక గవర్నమెంట్ కాలేజ్ వరకు చదువుకున్న నా స్టాండర్డ్స్కున్న వేరే ఉండే. ఊళ్ళో అంటే సామాన్య ప్రజలు సొంత ఊళ్ళో స్కూల్ ఉంటే 1వ తరగతి నుంచి 10వ తరగతి దాకా పిల్లలు వాళ్ళ కళ్ళ ముందు ఉంటారు, పనులు చేసుకొని వచ్చి కూడా గవర్నమెంట్ వ్యవస్థలో ఫ్రీగా ఇంత చదువు దొరుకుతుంది, అన్ని రకాలుగా ఉండే. ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ అంటే మనం గురుకులాలలో చూసినాం, ఇప్పటికీ 100 మంది పిల్లలు ఫుడ్ పాయిజన్ అయి చచ్చిపోయారు. అంటే నువ్వు గురుకులాలనే చక్కగా చూడలే, అందరిని ఇంటిగ్రేటెడ్ మళ్ళీ కొత్త విద్యా వ్యవస్థను తీసుకొచ్చి అందరిని ఒక దగ్గర పెడతా. అసలు నాకు తెలిసి ఈ గురుకుల వ్యవస్థ అనేది ఒక దగ్గర హాస్టల్ వ్యవస్థ అనేది పెద్ద వేస్ట్ అది. ఎందుకంటే ఇప్పుడున్న సమాజంలో పేరెంట్స్కు పిల్లలకు మధ్య ఎటువంటి ఒక ఎమోషనల్ బాండింగ్ లేకుండా పోతుంది. చిన్నప్పుడు 4వ తరగతి 5వ తరగతుల్లో తీసుకుపోయి హాస్టల్ ఎత్తి మనకి వాడు పెరిగాయి జాబులు వచ్చి ఎడుగని పోయేసరికి అమ్మకు అయ్యకు మీద కనీసం ప్రేమ బాండింగ్ లేకుండా పోతూ ఉన్నారు. అందుకే నేనేమంటున్నా అంటే అయ్యే పనులు చెప్పాలి. ఇప్పుడు మొన్ననే చూసాం 9,000 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ బాకీ ఉన్నది, ఎక్కడన్నా కడుతున్నదా? ఇప్పుడు ఆ 9,000 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ కనుక నువ్వు చక్కగా ముందస్తుగా ఇచ్చేది ఉంటే ఈరోజు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఏం అవసరం చెప్పు. స్కాలర్షిప్లు నువ్వు టైంకి ఇచ్చినావు అనుకో, దాంతో చదువుకోవచ్చు. ఈ స్కాలర్షిప్లు పెండింగ్లు పెట్టి కొత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్ కట్టే పైసలతోటి నువ్వు ఇదివరకే ఉన్న బిల్డింగ్లను ఇదివరకే ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ను బాగా యూజ్ చేసుకొని మంచి టీచర్లను రిక్రూట్ చేసుకోగలిగితే ఈరోజు దేశంలో మన రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ స్కూళ్ళు మూతపడిన ఇప్పుడు ఈ నుంచి మా ఊళ్ళో నేనున్నప్పుడు 700 మంది స్ట్రెంత్ మా స్కూలు. అంటే నేను 1వ తరగతి నుంచి ఒక దగ్గరనే చదువుకుంటూ ఉన్నా. ఒక్కొక్క తరగతి పెరుగుకుంటూ వచ్చింది. మేము ఉన్నప్పుడు 700 మంది ఉండే. అప్పుడు మాకు ఉండేది 7 గదులు ఉండే. మేమందరం 9వ తరగతి దాకా కింద కూర్చొని చదువుకున్నాం. ఇప్పుడు 23 గదులు ఉన్నాయి, 30 మంది స్టూడెంట్స్ లేరు. 23 గదులు ఉన్నాయి, డబుల్ ఫ్లోర్ వేసి అని. ఇప్పుడు మొన్న 3 ఏళ్ళ కింద స్కూలే మొత్తం బంద్ చేశారు. 3 ఏళ్ళ నుంచి స్కూల్ బంద్ అయింది మా ఊళ్ళో. నేను పోయి అసలు స్కూల్ బంద్ చేయొద్దురని అయినా ప్రైవేట్ స్కూళ్ళను మన విలేజ్లకు రానియొద్దు, మంచిది గవర్నమెంట్. నేను డిఈఓ తోటి మాట్లాడతా, ఎవరితోటైనా మాట్లాడి మంచి ఉపాధ్యాయులను తీసుకొస్తా అని చెప్తే ఉపాధ్యాయులు మేము అందరం కలిసి అది చేసినా కూడా మా స్కూల్ మూతపడ్డది. ఈరోజు ప్రైవేటు స్కూళ్ళకు 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రైవేట్ స్కూళ్ళకు మా ఊరు నుంచి ఒక 6 వ్యాన్లు వస్తున్నాయి. అంటే గవర్నమెంట్ విద్యా వ్యవస్థను ఏ విధంగా భ్రష్టు పట్టిస్తారు. ప్రైవేట్ విద్యా సంస్థలకు విచ్చలవిడిగా ఎటువంటి దాని మీద పట్టుత్వం అంటే దాని మీద ఒక కంట్రోల్ లేకుండా అనుమతులు ఇచ్చి విద్యా వ్యవస్థను నాశనం చేసిన. ఇప్పుడు ఉదాహరణకి చెప్దాం, ప్రాథమిక విద్య అట్లున్నది, ఇంటర్మీడియట్ విద్య ఇట్లున్నది. ఇప్పుడు యూనివర్సిటీ విద్యకు వద్దామంటే 1000 కోట్లు ఇస్తా అన్నాడు యూనివర్సిటీకి. ఇప్పుడు రేవంత్ రెడ్డికి తెలంగాణ రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి ఉన్నాడు. విద్యా వ్యవస్థ మీద తనకి ఇంట్రెస్ట్ ఉంటే 1000 కోట్లు ఇస్తా అన్న
ముఖ్యమంత్రి కనీసం ఇప్పటి వరకు ఒక రూపాయి ఇవ్వలే. 1200 పైచులకు యూనివర్సిటీ, మన యూనివర్సిటీలలో 1200 పైగా పైచులకు ప్రొఫెసర్ పోస్టులు ఖాళీ ఉన్నాయి. ఒక్క పోస్ట్ ఇప్పటి వరకు ఒక్క పోస్ట్ కూడా నింపలే. మరి అంటున్నాడు కదా మొన్న రీసెంట్గా కొన్ని వ్యాఖ్యలు చేసిన ఆయన, ఎందుకు నన్ను ఇట్లా తిడుతున్నారు విద్యాశాఖ మంత్రిగా ఉన్నందుకు, రోజు తిట్లు తినాల్సి వస్తున్నది, నేను చాలా కమిట్మెంట్తో పనిచేస్తున్నాను, నేను వచ్చినాకనే ప్రమోషన్లు వచ్చినాయి టీచర్లకు అందరికీ అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. నన్ను కాపాడుకోవాల్సిన బాధ్యత టీచర్లదే అని చెప్పి మాట్లాడింది. ఏంది ఏకీభవిస్తారా? లేదని ఇంకొక విషయం చెప్పనా, పాపం టీచర్లు వాళ్ళ ఏజ్ లిమిట్ పెంచారు. ఏజ్ లిమిట్ పెంచితే ఎంతమంది తిట్టుకుంటారో మాకు తెలుసు. వయోభారం మీద పడి ఇప్పటికీ మాట్లాడుతూ ఏజ్ లిమిట్ పెంచడం వల్ల చదువు చెప్పడానికి ఇబ్బంది పడి వయోభారం మీద పడి, అరే మాకెందుకు పెంచుతుండు భయ్, మాకు ఇంకో 2 సంవత్సరాలు తగ్గించి 57 సంవత్సరాలకి రిటైర్మెంట్ పెడితే కొత్త వాళ్ళకు అవకాశాలు వస్తాయి కదా, రిక్రూట్ చేసుకుంటే బాగుంటుంది కదా అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఆయన విద్యా వ్యవస్థకి ఇప్పటివరకు ఎన్ని సమీక్షలు చేసిండు? ఆయన విద్యాశాఖ మంత్రి ఉన్నాడు కదా, ఇప్పటివరకు ఎన్ని సమీక్షలు చేసిండు? ఎన్ని వందల కోట్ల బడ్జెట్ ఇచ్చిండు? ఎన్ని స్కూళ్ళను పునరుద్ధరించిండు? ఎంతమంది విద్యార్థులకు స్కాలర్షిప్లు ఇచ్చిండు? ఇప్పుడు అంతెందుకు ఆయన విద్యాశాఖ మీద రివ్యూ పెడితే, ఇందాకనే చెప్పిన కదా, గురుకులలో ఇంతమంది విద్యార్థులు ఫుడ్ పాయిజన్ అయ్యి ఎందుకు చచ్చిపోతారు? మనం ప్రతిరోజు ఏదో ఒక మూలన తెలంగాణ రాష్ట్రంలో గురుకులాలలో ఫుడ్ పాయిజన్ కేసులు వింటూ ఉన్నాం. మరి ఆయన రివ్యూ చేస్తే, ఆయన మంచి చేస్తే, మరి కనీసం నువ్వు ఫుడ్డే చక్కగా పెట్టలేకపోతున్నావు, నువ్వు విద్యా వ్యవస్థను ఏడ మంచి చేసినావు అని అడుగుతా ఉన్నా. డిఎస్సి అన్నావు, ఉపాధ్యాయుల రిక్రూట్మెంట్ అన్నావు, యూనివర్సిటీలలో ఉన్న ప్రొఫెసర్ల రిక్రూట్మెంట్ అన్నావు. ఇప్పటివరకు ఒక్క ప్రొఫెసర్ అన్న తను రిక్రూట్ చేసిండా? ఒక్క నోటిఫికేషన్ ఇచ్చిండా? టీఆర్ఎస్ గవర్నమెంట్లో అప్పుడు అట్లా అయిపోయిందా? ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే ఫస్ట్గా నేను బలోపేతం చేస్తాను, నువ్వు యూనివర్సిటీలకు మొన్న పెట్టిన బడ్జెట్ సమావేశాల్లో ఏపటి బడ్జెట్స్ కేటాయించినావు? నువ్వు బడ్జెట్ కేటాయిస్తున్నావు, ఏపటి కేటాయించినావు? అసలు దానిలో 3% 4% కూడా కాదు, 6% కూడా నువ్వు కేటాయించలేకపోయినావంటే ఆ బడ్జెట్ కేటాయించడం ఒక వంతు, మళ్ళీ ఆ బడ్జెట్ను కూడా నువ్వు ఖర్చు పెట్టలేని పొజిషన్లోకి వెళ్ళిపోయినావు. నువ్వు ముఖ్యమంత్రి పదవి చేస్తావా, విద్యాశాఖ మంత్రి పదవి చేస్తావా? నీకు అర్థమవుతుంది అసలు విద్యా వ్యవస్థ? యూనివర్సిటీలు ఒకసారి పోయి యూనివర్సిటీలను రివ్యూ చేయమని చెప్పి, యూనివర్సిటీలలో ఎంత దారుణమైన ఒక క్వాలిటీ రీసెర్చ్కు సంబంధించిన ఏమన్నా ఫండింగ్ ఉన్నదా? కనీసం విద్యార్థులకు యూనివర్సిటీల్లో జరిగే స్కాలర్షిప్లు ఎవరికన్నా ఇస్తున్నాడా? కనీసం రీసెర్చ్ స్కాలర్కు ఫండింగ్ అన్న చేస్తున్నాడా? కొత్త రీసెర్చ్లు ఏమన్నా కొత్త బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయా? మరి ఆయన విద్యాశాఖ మంత్రిగా ఉండి మరి ఏం డెవలప్ చేసిండో ఇప్పటివరకు అయితే నాకు అర్థం కాలేదు. ఈరోజు ఓవరాల్గా ఏం చెప్పాలనుకుంటున్నారన్న? రిజర్వేషన్లు తీసేయబడితే తీసేయమని, కానీ దేశంలో ఉన్న సంపద, దేశంలో ఉన్న అవకాశాలు, దేశంలో ఉన్న ప్రతిదీ జాతీయం చేద్దాం. అప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎప్పుడో చెప్పారు, భూమిని బ్యాంకులను జాతీయం చేద్దాం, దేశంలో ఉన్న అసమానతలను తీసేద్దాం, రిజర్వేషన్లు వద్దు అని చెప్పిండు కదా. మేము ఇప్పుడు కూడా అదే అంటున్నాం. భారతదేశ పౌరునిగా పుట్టిన ప్రతి ఒక్క వ్యక్తి యొక్క ప్రతి ఆస్తిని జాతీయం చేద్దాం, ప్రతి ఒక్కరికి సమానంగా పంచుదాం. భారతదేశంలో ఒక సమున్నతమైన భారతదేశాన్ని, సమానమైన అసమానతలు లేని భారతదేశాన్ని నిర్మించడానికి మేమందరం సిద్ధంగా ఉన్నాం. రిజర్వేషన్లు వద్దు, ఏ జనాభాకు ఎంత అవసరం ఉంటుందో దానికి అన్ని రకాలుగా, అంటే సామాజిక వర్గాలు కానీ కాకుండా అన్ని రకాలుగా సమాన అవకాశాలను మనం పంచుకుందాం, సమాజాన్ని నిర్మిద్దాం. అదే చెప్పదలుచుకున్నాం. థ్యాంక్ యూ. జై భీమ్.